భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని బోలెడన్ని సంభారములు తెచ్చి పూజ చెయ్యడం ఒక్కటే భక్తి కాదు. అందుకే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధమతే సుఖేనావస్థాతుం జనహ్యన జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు, తామర పూలు తీసుకొస్తావు, కొండలు ఎక్కుతావు, మారేడు దళాలు తీసుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, పువ్వులు కోస్తావు, ఇవన్నీ నేను అడిగానా? నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా, నువ్వెవరని నేను అడగను, నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ. అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా? కాదు. కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు. దాని మధ్యలో అందుకే అంటాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిందు చిరాన్నముగను ఏను భుజింతున్నంటాడు. భక్తితో ఇస్తే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పరమభక్తితో ఆయన యందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది? ఏముండదు. ఆయనది ఆయనకే ఇవ్వాలి. కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు. తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు. నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలిచ్చి ఆడుకొమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు. ఆ తండ్రే ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు, తినరా అని ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు. నీకు తీయటి బూందీ ఇష్టం కదరా, తిను అన్నాడు. కొడుకు ఆ బూందీ తీసుకుని నాన్నగారండి నాన్నగారండి ఎంత బాగుంటుందో, నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి నాన్నగారండి మీరు తినండి అన్నాడు. తండ్రి అన్నాడు, నాకు అక్కర్లేదురా, నీకు ఇష్టమని తెచ్చాను, నువ్వు తిను అన్నాడు. కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి, మీరు కొంచెం తినండి అన్నాడు. తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు. వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి, నాన్నగారండి బాగుందా? చాలా బాగుంది నాన్న అని. ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు. తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి, ఉసే చూశావా, నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు. వాడిదా బూందీ? పిల్లవాడిదా? వాడు సంపాదించాడా, వాడు తెచ్చాడా? తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూందీ తండ్రి నోట్లో పెట్టాడు. లౌకికంగా బిడ్డని కన్న తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలిచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు. అది భక్తి. ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి? అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే లోకంలో, అన్నీ నాకు సుఖాలే ఇయ్యి, అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు. అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే, ఈశ్వర నాకు కావలసింది ఒక్కటే. కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. నదికి దారి చూపించరెవ్వరు, తానే ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెళుతుందో, ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి, నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కలిసొచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం, కలిసి రాని నాడు భగవంతుణ్ణి విస్మరించడం కాదు. వాంఛితార్థ ప్రదాయిని ఆవిడ. పిల్లవాడు ఏదైనా అడగచ్చు, నాన్నగారు కారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు.
తండ్రి ఇస్తాడా? తప్పు. ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆ కారు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు. అందుకు ఇవ్వలేదు. అమ్మవారు ఒక కోరిక తీర్చలేదనుకోండి, అమ్మవారు కోరిక తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది, అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి. అందుకే ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము, అది సుఖమా దుఃఖమా వదిలేయి, ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు. అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూజా మందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి, 24 గంటల్లో నేను పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటాను? ఓ అరగంట కూర్చుంటాను, గంట కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను. మిగిలిన 22 గంటలు భక్తి లేని జీవితమా? కాదు. భక్తి తంతువుగా పెరగాలి. పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఆ దృష్టికోణం అనంతుంటుంది. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆలోచించడానికి భక్తి అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది, కంఠంలో స్వరపేటికి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పం కలగగానే నా మూలాధారం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు సహస్రారం దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కొచ్చి నోటిలో నిలబడితే, నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే, నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికి వస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయై సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నది ఎవరు? నేను కాదు. లోపల ఉన్నటువంటి పరదేవత వాక్కుని పైకి ప్రకటనం చేస్తోంది. ఇప్పుడు నేను మాట్లాడగలిగినటువంటి నా శక్తికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏది, ఆ ఆదిశక్తి ఎవరు అన్నది ఆలోచించాననుకోండి, నా మాటల చేత నేను తరించాలి తప్ప నా మాట ఎవరికీ బాధ కలిగేది కాకూడదు, నా మాట ఎవరిని కుందేటట్టు చెయ్యకూడదు అన్న భావన నా ఎందుకు కలుగుతుంది. ఇప్పుడు ఎవరు తన మాట ఎక్కడి నుంచి వస్తోందో అది తెలుసుకుని మాట్లాడిన వాడెవరో వాడు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములవుతాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు కదిపితే ఆ చేతులు కదిపినప్పుడు కదిలినటువంటి చేతులు మంత్రం చెయ్యడానికి ముందు పట్టినటువంటి ముద్రలు ఉంటాయి. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే ఆ కాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరదేవత అనుగ్రహం. ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ కాళ్ళు ఎలా కదులుతాయి? కాళ్ళు కదలటం లేదని, నడవలేకపోతున్నానని విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు ఔషధములు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా కాళ్ళు ఈడుచుకుంటూ వెడుతున్నారు. అమ్మా, నీ అనుగ్రహం, నా కాళ్ళున్నాయి, నేను నడవగలుగుతున్నాను, కాబట్టి ఈ కాళ్లతో వెళ్ళకూడని చోటికి వెళ్ళను, వెళ్ళవలసిన చోటికి మానను. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు భగవంతుణ్ణి? పూజా మందిరంలో కాదు,
నువ్వు కాలు కదిపితే కాలు కదలడానికి ఆధారమైనటువంటి శక్తితో అనుసంధానం అవుతున్నావు. అప్పుడు ఆ కదలికలు ఎవరికైనా బాధ కలిగేటట్టుగా వినియోగించడం సాధ్యం అవుతుందా? సాధ్యం అవదు. చిట్ట చివరికి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ నిద్రపోతున్నాడు. నిద్రపోతాను అని చెప్పి పడుకోగలనేమో కానీ నిద్ర పట్టడం నా ఇష్టం మీద ఆధారపడుందా? మెత్తటి పరుపు మీద పడుకోగలను, చల్లగా ఉండడానికి ఒక యంత్రాన్ని అమర్చుకోగలను తప్ప నిద్ర పట్టడం పరమశివుని యొక్క అనుగ్రహం. స్వల్పకాలిక లయం శివుడి చేతిలో ఉంది. ఆయన అనుగ్రహం ఉందా? గాఢ నిద్ర పడుతుంది. నిద్ర పట్టిందా? మరునాడు ఆకలేస్తుంది. ఆకలేసిందా? కడుపు నిండా తింటాం. కడుపు నిండిందా? కనురెప్ప పడుతుంది. కనురెప్ప పడిందా? మళ్ళీ ఆకలేస్తుంది. కడుపుకి కంటికి అనుబంధం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆరోగ్యంతో. నిద్ర పట్టలేదా? ఎంత పరుపేసుకున్నా, ఎంత మంచి సంగీతం వింటున్నా, మనసు ఎంత ఉల్లాసంగా ఉన్నా నిద్ర పట్టనప్పుడు నిద్రని ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు మీరు? సాధ్యం కాదు. ఆ నిద్ర పట్టిస్తున్నవాడెవరో, నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నవాడెవరో గుర్తిరిగి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పినవాడు నిద్ర లేచే ముందు కదలికలకి ఆధారమైన విష్ణువు యొక్క అనుగ్రహం కొరకు 3 మాటలు శ్రీహరి అంటూ నామం చెప్పి లేచినవాడు తన యొక్క శక్తినంతటినీ భగవత్పరంగా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ప్రతి కదలికలో భగవంతుణ్ణి స్మరణ చెయ్యకుండా ఉండలేడు. అలా స్మరించేటటువంటి స్థితిని పొందడం భక్తి. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం పాడుతూ చిట్ట చివరికి వచ్చాక ఒక శ్లోకం చెప్తారు. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఓ ప్రభో వెంకటేశ్వరుడా, అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి. ఏడాదిలో కాకినాడ నుంచి తిరుమల కొండ మీదకి నేను ఎన్ని మాటలు పెడతాను? సంవత్సరానికి 4 మాటలు పెడితే గగనం. 4 మాటలు పెడతాను. ఎన్ని మాటలు పెడతాను? పెడితే 2 రోజులు ఉంటాను. 365 రోజులలో నేనుండేది 8 రోజులు. ఆ 8 రోజుల్లో ఏదో సుప్రభాత సేవ చేద్దామా, తోమాల చేద్దామా అని వెంపర్లాడతాను. ఆ సేవ చేద్దాం, ఈ సేవ చేద్దామని నేను కాకినాడ నుంచి వచ్చాను. ఈశ్వర, కాకినాడ నుంచి నేను తిరుమల కొండ మీదకి వచ్చి సంవత్సరంలో 8 రోజులలో కొన్ని సేవల పేరు చెప్పి కొన్ని గంటలు మాత్రమే నీ యొక్క సేవ యందు నేను నిలబడడం కాదు. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అది నీ సేవగా మారేటట్టు నన్ను అనుగ్రహించి. ఎలా మారుతుంది సేవగా? ఎక్కడో నే కాకినాడలో ఉంటే స్వామివారి సేవ ఎలా జరుగుతుంది? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సప్తమం, సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. నేను ఈ 8 గుణములలో ఒక్క గుణాన్నైనా అలవరుచుకోవడం కోసం నిరంతరం పరిశ్రమిస్తే నేను ప్రతిరోజు ప్రతి క్షణం వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి అష్టదళ పాదపద్మారాధన చేస్తున్నవాడని. ఏదో ఒక్కరోజు పొద్దున్న వేళన అష్టదళ పాదపద్మారాధన కాదు, నేను బ్రతికున్నన్నాళ్ళు ప్రతి క్షణం స్వామికి అష్టదళ పాదపద్మారాధన చేస్తూనే ఉన్నాను. అలా చెయ్యగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావన సౌకుమార్యంలో ఉంటుంది. అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వం, తనలోని కదలికలకన్నిటికీ ఆధారమైన వాడెవడో వాణ్ణి గుర్తించగలగాలి. పోతన గారు భాగవతం చేస్తూ ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాగతం ధానుండై మరచంచునారిసుతుడే తద్విశ్యమున్ భువరా అన్నారు. ప్రహ్లాదుడు ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు. ఎప్పుడు? ఏదో సమాధిలోకి వెళ్ళిపోయి కాదు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. మంచినీళ్లు తాగుతుంటే ఎప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చేవాడు, మంచినీళ్లు బిందె గుర్తొచ్చేవు. అదేమిటి? అలా ఎలా సాధ్యం? ఈశ్వర, పంచభూతములను నువ్వు సృష్టించావు. ఈ నీళ్లు నీ సృష్టి. ఈ నీరు కిందకి వెళ్ళాలి అని నియమం పెట్టావు.
అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టావు. అగ్ని కిందకి వెళ్ళదు, నీరు పైకెక్కదు. ఈశ్వరా, నువ్వు ఎంతటి కరుణామూర్తివి! కడుపు ఇక్కడ పెట్టకుండా కడుపు ఇక్కడ తలిక్కడ పెడితే కాదనేవాడెవడున్నాడు? కానీ అప్పుడు నాకు దాహం ఇస్తే నీరు వెంటనే శరీరంలో పెడితేనే ప్రాణం నిలబడుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాస భగవానుడు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు పరమాత్మ. కడుపు ఇక్కడుందనుకోండి, ఎన్ని నీళ్లు ఇందులో పోస్తే పైకెక్కి ఇక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పెట్టాడు, ఆ నీళ్లు ఆయన ఇచ్చాడు. గడగడ గడగడ తాగితే నీళ్లు కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వర, ఎంతటి కరుణామూర్తివి! నీరు తాగేటప్పుడు నారాయణుడు గుర్తొచ్చాడు. బిందె మరిచిపోయాడు, నీళ్లు మర్చిపోయాడు, నారాయణుడు గుర్తొస్తున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే గుర్తొస్తున్నాడు. ఈశ్వర, ఏమి ఓషధీతత్వం! ఒక్క ధాన్యపు గింజ తీసుకెళ్లి భూమిలో వేస్తే ఇంత కంక, ఇన్ని ధాన్యమా? ఆ బియ్యం తీసుకెళ్లి నీటిలో వేసి అగ్ని మీద బాగా పచనం చేస్తే ఒక మెతుకు కూడా, ఒక బియ్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైందా? ఆ మెత్తటి మెతుకులలోకి ఓ కూరగాయ తీసుకొచ్చి ఉడికించుకొని కలుపుకుంటే కొత్త రుచి వచ్చిందా? ఆ రుచి గ్రహించి సంతోషించడానికి నాలుక మీద రసాంకురాలా? దాన్ని నాలుక మీద పెట్టుకునేటప్పటికీ జిగురుతో లోపలికి జారడానికి మళ్ళీ మ్యూకస్ టైలిన్ పుట్టడమా? అది లోపలికి జారిపోతే అంత అసహ్యంగా నేను తినేసినటువంటి పదార్థాలన్నింటినీ అమాశయపాకమైపోతే నేనే ఎంతో ప్రీతిగా తిన్నది బయటికి మళ్ళీ వాంతి అయితే నేను తినను. అటువంటిది తిన్నదాన్నంతా లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం. నువ్వు జీర్ణం చేస్తున్నావా? రుచి చెప్పడానికి ఇంత మెత్తటి నాలుక, దాని మీద రసాంకరముల, పైన కింద గట్టిగా ఉండే 32 పళ్ళ, 2 వరసలా. ఈ పదార్థాన్ని నాలుక తొయ్యడమా, పళ్ళు నవలడమా, అది లోపలికి వెళ్ళడమా, జీర్ణం అవడమా, తెల్లవారేటప్పటికీ పిప్పి కిందకి రావడమా, సంవరణీకండరములు సడలిపోవడమా, అది జారిపోవడమా, బయటికి వస్తే దుర్వాసన, ఇందులో ఉంటే నవరంధ్రములున్నా కూడా వాసన బయటికి రాకుండా ఆపావా? ఏమి ఈశ్వరా నీ చమత్కారం! ఏమి నీ సృష్టి! ఏమి పరమాద్భుతమైన శిల్పివి! కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటుండేవారు, నేను ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు రాశాను, నీటి తడికి అవన్నీ పోయాయి. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు. ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడు! కాబట్టి ఆయనని స్మరించడానికి, ఆయన జ్ఞాపకానికి రావడానికి, ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి, విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు. అది పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అందుకే భక్తి భావన సౌకుమార్యం. అది ఆ భావన యందు అపారమైన సౌకుమార్యం ఉందనుకోండి, ఆనంద భాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర.